హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఈరోజు మురుడేశ్వరం దేవస్థానం వచ్చినాము. చూడండి, వెనకాల గోపురము, పక్కన శివుని టెంపుల్, ఈ పక్క బీచ్. వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం చాలా అడ్వెంచర్స్ చేశాను, దాన్ని కూడా మంచి ప్లేస్ మీకు చాలా బాగుంది. ఇప్పుడు మనం పారాచూట్ కోసం వెళ్తున్నాము. పారాసీలింగ్, లైఫ్ జాకెట్ అని వేసినారు. దీంట్లోకి ఎక్కిచ్చి తోస్తున్నారు, లోపలికి వెళ్ళిపోరా ఇంకా సముద్రం లేకని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఒక బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి ఏమి ఎక్కలేదు, అందుకోసమే ట్రై చేద్దామని చెప్పేసి స్పీడ్గా తీసుకొని పోతున్నాడు. చూడండి బోటు, అది అందుకే కరెక్ట్గా వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే అది చాలా స్పీడ్గా వెళ్తుంది బోటు. చేతిలో పట్టుకునే కూడా నాకు కరెక్ట్గా లేదు, అందుకే వీడియో ఎలాంటి అలా వస్తూ ఉంది. కానీ ఆ మూమెంట్స్ని అందరూ పక్కన వాళ్ళంతా అరుస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉందని. అలల మీద తీసుకున్న మంచి స్పీడ్, మోర్ దాన్ 100 పైన సముద్రంలో వెళ్ళడం ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. తీసుకొని పోతాడు. ఒక 30-40 సెకండ్స్ లోపలే మన మధ్య సముద్రం మధ్యలోకి తీసుకొస్తాడు. అక్కడ వేరే బోట్ ఉంటుంది, దాని నుంచి పారాచూట్లో పైకి వదులుతాడు. చూడండి, బాగా ఎంజాయ్ చేశాను. అని అరుస్తున్నారు అంతను స్పీడ్కి. ఒకరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయిపోయింది, వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఇది పారాచూట్ అన్నీ సెట్ చేసి బిగించేసినారు. లైఫ్ జాకెట్ అని నేను పంపిస్తారు, ఇంకా నీళ్ళకి పడేస్తారు, వెళ్ళిపో అని చెప్పేసి. పైకి వదిలేశాడు. చూడండి, పోతా ఉన్నాను పైకి, సముద్రం పైన వదిలేశాడు. మొబైల్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పారాచూట్ది కూడా. సో ఇలాంటి అడ్వెంచర్స్ నేను ఇంతకుముందు చేయలేదు. గోవా అయితే వెళ్ళినాను కానీ అక్కడ చేసేకి లేకునింది. సో భలే ఉంది ఫ్రెండ్స్ ఇది. మీరు కూడా ఎప్పుడైనా పోతే ట్రై చేయండి. మురుడేశ్వర్లోను ఇవి చాలా చోట్ల ఉంటాయి, ఉడిపి, మురుడేశ్వరు, మీరు గోవా అయినా కూడా ఇలాంటివి ఉంటాయి. ఒకే నిమిషము, బట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎక్కువసేపు పెడితే వాళ్ళు భయపడతారని చెప్పే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఎక్కువసేపు మనకి పారాచూట్ పైన పెట్టరు. 300 రూపీస్ ఇస్తే ఎక్స్ట్రా వాటర్ డిప్ చేస్తారు, పైనుంచి కిందికి వాటర్లోకి వదులుతారు. ఒక 2 టైమ్స్. నేనైతే వాటర్ డిప్ ఏం వద్దని చెప్పాను, నార్మల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ చూడండి, అయిపోయింది. కిందికి వచ్చేస్తా ఉన్నాను. ఒక మినిట్ అంతే, ఒక నిమిషం 10 సెకండ్లు, బట్ బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. కిందికి చూడకూడదు, సైడ్కి చూస్తే ఎంజాయ్ చేయొచ్చు సముద్రం. అంతే, అయిపోయింది ఇంకా ఇప్పేస్తాడు. ఇంకా లైఫ్ జాకెట్ తిరిగా వాళ్ళు రిటర్న్ తీసుకొని పోతారు. దీని తర్వాత బోట్ ఎక్కాం రైన్. ఇది చూడండి, ఇది బోట్లో ఒక 5-6 కిలోమీటర్లు తీసుకొని పోతారు. దీంట్లో కూడా అందరికీ లైఫ్ జాకెట్ వేయాలి, మ్యాండేటరీ. చూడండి, అందరికీ లైఫ్ జాకెట్ వేసి తీసుకొని పోతా ఉన్నారు. ఇది శివుని టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ బ్యాక్ సైడ్ నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు స్పీడ్గా తీసుకొని పోతారు. చూడండి, మంచి ఇది కూడా స్పీడ్ బాగుంటుంది. ఇవన్నీ అడ్వెంచర్స్ బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి. చూడ వీళ్ళంతా ఏజ్ అయ్యే వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. సో ఈ బోట్ది సేఫ్, ఏమంటే ప్రాబ్లం ఉండదు, ఎక్కువ ఫ్లెక్సేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ పారాచూట్ దేవని అయితే భయము. చూడండి, కానీ దీంట్లో లైఫ్ జాకెట్ ప్రతి ఒక్కరికి వేస్తారు. నేను కూడా వేసుకున్నాను. లైఫ్ జాకెట్ లేకోకుండా వాళ్ళు అలో చేయరు, ఒక్కోసారి అలా లోపలికి వస్తూ ఉంటాయి. అందుకోసము లైఫ్ జాకెట్ అనేది ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు. భలే ఉంది ఫ్రెండ్స్ ఇవి బోట్ జర్నీ కూడా. స్పీడ్గా తీసుకొని పోతాడు వాడు, ఆన్ చేసి వదిలేశాడు, పైనుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చూడండి, దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది సముద్రం మధ్యలో. ఈ స్పోర్ట్స్ అన్నీ మీరు కూడా ఎప్పుడన్నా పోతే అక్కడ ట్రై చేయండి. ఇప్పుడు అక్కడ నుంచి టెంపుల్ అక్కడ లాంగ్లో ఉంది, మేము ఇంత దూరం వచ్చేసాము. బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ఇది ట్రై చేయొచ్చు. ఇది 200 రూపాయలు మాత్రమే బోట్ది. అది పారాసీలింగ్ వచ్చి ఆల్మోస్ట్ 1000 రూపీస్. ఇది 200 రూపీస్ అంతే. ఒక 5-6 కిలోమీటర్లు తీసుకొని వస్తారు. చూడండి, రెండు బాగానే ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఉన్నాయి కానీ మనము ట్రై చేయలేదు అవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.